దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం నందు ప్రభుని యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రశ్న. దేవునికి స్తోత్రం. ప్రభుని యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం. శిలువలో మరణించి గొప్ప జయాన్ని, సమాధి చేయబడి తిరిగి లేవడం ద్వారా సర్వమానవాళికి ఒక గొప్ప జయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అట్లయితే ఈ జయం ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అని మనం ఆలోచిస్తే దేవునికి స్తోత్రం. ఒకసారి నేను ఇక్కడ ఆగుతున్నా, మీరు చెప్పాలి. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా వచ్చిన జయం, సాతాను పైన సాతానిక అధికారాన్ని కూలగొట్టినాడు. అధికారులను ప్రధాన నిరాయుధులుగా చేసి, వారి దగ్గర ఆయుధమే లేకుండా వారి నిరాయుధులుగా చేసి చిత్తుగా ఓడించాడు. అటువంటి జయం ఎవరికి చెందుతుంది? దేవునికి స్తోత్రం. అలాంటి ఒక గొప్ప జయం ఎవరికి వర్తిస్తుంది అని మనం ఆలోచిస్తే, ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వారికే తప్ప శరీర సంబంధమైన మనసు కలిగిన వారికి కాదు. శరీరాన్ని అనుసరించే వారికి కానే